హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ షాట్లో కొవెంట్రీకి వెళ్ళామని చెప్పాను కదా. సో కొవెంట్రీ ఫుల్ వ్లాగ్ చూసేయండి. మా ఇంటికి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అండ్ ట్రామ్ స్టేషన్ 3 దగ్గరే, అంటే ఆ 3 పక్కపక్కనే ఉంటాయి. కోవెంట్రీకి వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ట్రైన్ అని నా ఫ్రెండ్ చెప్పింది. సో ట్రైన్ ఎక్కి వెళ్దామని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ అయితే చూడడానికి సేమ్ మన ఇండియాలో లానే ఉంది. మేమైతే 2 ట్రైన్స్ మారాము. ఫస్ట్ వూల్వర్హాంప్టన్ నుంచి బర్మింగంకి ఒకటి, బర్మింగం నుంచి కోవెంట్రీకి ఒకటి. ఫస్ట్ ఎక్కిన ట్రైన్ అయితే సేమ్ చూడడానికి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ లానే ఉంది. నెక్స్ట్ ఎక్కిన ట్రైన్ అయితే కొంచెం అప్డేటెడ్ వర్షన్ అన్నట్టు. ఈ ట్రైన్ పేరేంటో తెలుసా? అవంతి వెస్ట్ కోస్ట్ అంట. మన ఇండియన్ పేరే, బాగుంది. పేరులాగే ట్రైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వెరీ వెరీ అప్డేటెడ్ వర్షన్ అనమాట. మీరే చూడండి. అలా బర్మింగం నుంచి స్టార్ట్ అయిపోయి 20 మినిట్స్లో కోవెంట్రీలో దిగిపోయాం. Good afternoon, passengers. My name is Natalie, member of the onboard crew. I'd like to advise you do have a shop on board which is open. It can be very situated. అలా రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ సిటీ సెంటర్కి అయితే వచ్చాము. మాకైతే 10 to 15 మినిట్స్ పడింది రైల్వే స్టేషన్ నుంచి బై వాక్. చెప్పాలంటే దగ్గరే. కోవెంట్రీ సిటీ సెంటర్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. షాపింగ్స్, ప్లే ఏరియా అన్నీ కలిపి ఒకే చోట ఉన్నాయి. నాకైతే నచ్చింది. మాకైతే అడుగడుగున ఇండియన్సే కనిపించారు. సో మేము కోవెంట్రీకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఫేమస్ చర్చ్ ఉంటుంది. దాన్ని కోవెంట్రీ కేథడ్రల్ అంటారంట. అది చూడడానికి వచ్చాం. మా సూపర్వైజర్ ఈ ప్లేస్ సజెస్ట్ చేశారనమాట, వీకెండ్లో వెళ్ళి చూడండి అని చెప్పి. అందుకే ఒక వీకెండ్ ఇలా కుదుర్చుకొని వచ్చాము. ఈ కేథడ్రల్కి 2 సైడ్స్ ఉన్నాయి. ఇలా లెఫ్ట్ సైడ్ గ్లాస్ వర్క్తో ఉండి ప్రేయర్ అండ్ మీటింగ్ హాల్ ఉంది. చూడ్డానికైతే లోపల చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్కి వస్తే పాతగా ఉన్న మాన్యుమెంట్ లాంటిది ఉంది. ఇక్కడే వార్ జరిగినప్పుడు బాంబులు అవి పడ్డాయంట. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఫస్ట్ మేము రైట్ సైడ్కే వెళ్ళాం. ఇక్కడ కింద చిన్న మ్యూజియం ఉందన్నమాట. ఆ మ్యూజియంలో ఆ రోజుల్లో ఆ యుద్ధం ఎలా జరిగింది, దానికి సంబంధించిన పాత న్యూస్ పేపర్లు, ఆ యుద్ధంలో వాడిన ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. చూడండి మీరే.
మ్యూజియం చూసేసాక లెఫ్ట్ సైడ్ ప్రేయర్ హాల్ ఉందని చెప్పాను కదా, అది చూడ్డానికి వచ్చాం. ఇదైతే మామూలుగా లేదు. అలా కెథడ్రల్ మొత్తం చూసుకుని బయటకు వచ్చేటప్పటికి 5:30 అలా అవుతుంది. సో ఆ కెథడ్రల్ పక్కనే ఒక 5 మినిట్స్ వాక్ డిస్టెన్స్లో ఒక ఫేమస్ మాల్ ఉంటే చూడ్డానికైతే వచ్చాము. కానీ మేము వచ్చిన టైము దగ్గరగా 5:40 అలా అవుతుంది. సో అప్పటికే ఆ మాల్లో ఆల్మోస్ట్ అన్ని షాపులు క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా చేసేది ఏం లేక పైనే చూసుకుని వచ్చేసాము. టైం 6 అవ్వగానే ఆ క్లాక్ టవర్లో ఒక బొమ్మ రెక్కల గుర్రం మీద వచ్చి గంట కొట్టి టైం చెప్పింది. చూడ్డానికి భలే అనిపించింది, ఏదో చందమామ కథలాగా. ఇంకా చీకటి పడడం కూడా స్టార్ట్ అయిందని మేము కూడా ఇంకా తిరుగు ప్రయాణం పెట్టేశాము. ఇదండి మా కోవెంట్రీ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈస్ట్ గోదావరి టు ఇంగ్లాండ్. ఉంటానండి.